మెగా సినిమాతో హీరోయిన్ సాయి పల్లవి తెలుగు ప్రేక్షకుల మతులు పోగొట్టేసింది. నిజానికి ప్రేమం సినిమాకే ఆమెను తీసుకోవాలనుకున్నారు. కానీ కాస్త వెనకడుగు వేశారు. ఆమె ఉంటే మిగిలిన వారిని డామినేట్ చేస్తుందని భయపడ్డట్లు అప్పట్లో అనుకున్నారు. కానీ జనాలు ఎవరే పాటకు శృతి హాసన్ ను సాయి పల్లవితో పోల్చుకుని ఓ రేంజ్ లో సోషల్ నెట్వర్క్ లో నెగిటివ్ కామెంట్లు వేశారు. ఇప్పుడు మొత్తానికి సాయి పల్లవి తెలుగులోకి వచ్చేసింది. 100కి 200 మార్కులు కొట్టేసింది. కమర్షియల్ హీరోయిన్ పాత్రలేమో కానీ కాస్త మంచి పాత్రలు ఉంటే ఆమెను వెతుకుతారు, అది పక్కా. అయితే సాధారణంగా ఓ సినిమా హిట్ అయితే దాని ప్రభావం రెండో సినిమా మీద ఉంటుంది. సాయి పల్లవి తన రెండో సినిమాను హీరో నాగశౌర్యతో చేస్తోంది. తమిళనాట భారీ సినిమాల సంస్థ లైకా ప్రొడక్షన్స్ నాగశౌర్య హీరోగా ఏఎల్ విజయ్ డైరెక్షన్ లో ఓ సినిమా దాదాపు ఫినిష్ చేసేసింది. ఈ సినిమాలో సాయి పల్లవినే హీరోయిన్. సో ఆ బస్ ఆ సినిమాకు ఎలాగో వస్తుంది. అందుకే నాగశౌర్య పిచ్చ హ్యాపీగా ఉన్నాడట. ఏరా హ్యాక్ చేసావా? లేదు. ఏ ఇంతకీ మీరెవరు? గుర్తుపట్టలేదా? నేను సిద్ధు. వాట్ యూ ఫర్గోటెడ్ మీ ఓన్లీ. 10th క్లాస్ ఏ సెక్షన్ భాష్యం పబ్లిక్ స్కూల్. ఇదిగో వీడు మన శేషు. నేను నమ్మను. నువ్వంటే ఇంటెలిజెంట్ కాబట్టి కనిపెట్టేశావు. ఏరా శ్రీధర్ ఎలా ఉన్నావు? మీరు ఎవరు? మర్చిపోయావా? యూ ఆల్సో ఫర్గోటెడ్ మీయా?